వైద్య విద్యార్థులకు బిగ్ అలర్ట్. నీట్ యూజీ రీ ఎగ్జామ్ షెడ్యూల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పరీక్షపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. పరీక్షా నిర్వహణలో చోటు చేసుకున్న అనుమానాలు, అవకతవకలు, అలాగే పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఈసారి పరీక్షను మరింత పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని కేంద్ర విద్యాశాఖ భావిస్తుంది. ఈ నేపథ్యంలో నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించే అవకాశంపై కేంద్రం తీవ్రంగా కసరత్తు చేస్తుంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన నివాసంలో ఉన్నతాధికారులతో ఇప్పటికే పలు దఫాలుగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ భేటీలలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్, సిబిఎస్ఈ చైర్మన్ తో పాటు ఇతర కీలక అధికారులు పాల్గొన్నారు. పరీక్షా నిర్వహణలో గతంలో ఎదురైన లోపాలు, సాంకేతిక సమస్యలు, అలాగే భద్రతా లోపాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. ఇకపై అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా ఈసారి నీట్ పరీక్షను పూర్తిగా పకడ్బందీగా నిర్వహించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతుంది. పేపర్ లీక్లు, హ్యాకింగ్, సాంకేతిక లోపాలు వంటి సమస్యలకు తావు లేకుండా నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులు అభిప్రాయపడ్డారు. పరీక్షా కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు పెంచడం, డిజిటల్ సెక్యూరిటీ వ్యవస్థను మెరుగుపరచడం, అలాగే పరీక్షా ప్రక్రియను రియల్ టైం మానిటరింగ్ చేయడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు అత్యంత కీలకమైనదిగా భావిస్తూ ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకూడదు అని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక నీట్ పునఃపరీక్ష నిర్వహణకు సంబంధించి ఎన్టీఏ అధికారులు కీలక ప్రకటన చేశారు. పూర్తి స్థాయి సన్నాహాలు పూర్తయిన తర్వాత వారం నుంచి 10 రోజుల్లోపు షెడ్యూల్ను అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షా తేదీలు, మార్గదర్శకాలు, భద్రతా ఏర్పాట్ల వివరాలను త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న గందరగోళానికి కొంత మేరకు స్పష్టత వచ్చింది. మొత్తానికి నీట్ యూజీ పరీక్షపై కేంద్రం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు విద్యార్థుల్లో కొత్త ఆశలను కలిగిస్తూనే మరోవైపు పరీక్ష వ్యవస్థపై మరింత విశ్వాసం పెంచే దిశగా సాగుతున్నాయి. లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎలాంటి లోపాలు లేకుండా పరీక్ష నిర్వహించేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుంది. త్వరలోనే అధికారిక షెడ్యూల్ రిలీజ్ కానుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇప్పుడు ఆ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైద్య విద్యార్థులకు బిగ్ అలర్ట్. నీట్ యూజీ రీ ఎగ్జామ్ షెడ్యూల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పరీక్షపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. పరీక్షా నిర్వహణలో చోటు చేసుకున్న అనుమానాలు, అవకతవకలు, అలాగే పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఈసారి పరీక్షను మరింత పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని కేంద్ర విద్యాశాఖ భావిస్తుంది. ఈ నేపథ్యంలో నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించే అవకాశంపై కేంద్రం తీవ్రంగా కసరత్తు చేస్తుంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన నివాసంలో ఉన్నతాధికారులతో ఇప్పటికే పలు దఫాలుగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ భేటీలలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్, సిబిఎస్ఈ చైర్మన్ తో పాటు ఇతర కీలక అధికారులు పాల్గొన్నారు. పరీక్షా నిర్వహణలో గతంలో ఎదురైన లోపాలు, సాంకేతిక సమస్యలు, అలాగే భద్రతా లోపాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. ఇకపై అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా ఈసారి నీట్ పరీక్షను పూర్తిగా పకడ్బందీగా నిర్వహించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతుంది. పేపర్ లీక్లు, హ్యాకింగ్, సాంకేతిక లోపాలు వంటి సమస్యలకు తావు లేకుండా నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులు అభిప్రాయపడ్డారు. పరీక్షా కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు పెంచడం, డిజిటల్ సెక్యూరిటీ వ్యవస్థను మెరుగుపరచడం, అలాగే పరీక్షా ప్రక్రియను రియల్ టైం మానిటరింగ్ చేయడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు అత్యంత కీలకమైనదిగా భావిస్తూ ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకూడదు అని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక నీట్ పునఃపరీక్ష నిర్వహణకు సంబంధించి ఎన్టీఏ అధికారులు కీలక ప్రకటన చేశారు. పూర్తి స్థాయి సన్నాహాలు పూర్తయిన తర్వాత వారం నుంచి 10 రోజుల్లోపు షెడ్యూల్ను అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షా తేదీలు, మార్గదర్శకాలు, భద్రతా ఏర్పాట్ల వివరాలను త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న గందరగోళానికి కొంత మేరకు స్పష్టత వచ్చింది. మొత్తానికి నీట్ యూజీ పరీక్షపై కేంద్రం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు విద్యార్థుల్లో కొత్త ఆశలను కలిగిస్తూనే మరోవైపు పరీక్ష వ్యవస్థపై మరింత విశ్వాసం పెంచే దిశగా సాగుతున్నాయి. లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎలాంటి లోపాలు లేకుండా పరీక్ష నిర్వహించేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుంది. త్వరలోనే అధికారిక షెడ్యూల్ రిలీజ్ కానుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇప్పుడు ఆ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.